హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గురువారం అండి, థర్స్‌డే. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. టైమ్ 4:45 అయింది. ఈవినింగ్ 4:45. సో, యాక్చువల్లీ ఈ వారం మండే నుంచి ఆఫీస్‌కి వెళ్ళటం స్టార్ట్ చేశాను. బట్ ఈ రోజే ఫుల్ డే ఉన్నాననమాట. చాలా వీక్స్ తర్వాత ఆఫీస్‌లో. సో, మండే, ట్యూస్‌డే 1 ½ అవర్ అలా ఎళ్ళొచ్చేసాను. సో, వెడ్నెస్‌డే లంచ్ వరకు ఉండి వచ్చేసాను. సో, వచ్చి పడుకుని ఈవినింగ్ వర్క్ చేసుకునేదాన్ననమాట. పడుకొని లేసాక. సో దట్ బాడీ ఒకటేసారి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుందని. బట్ ఈరోజు లంచ్‌కొచ్చాను. బట్ లంచ్ చేసేసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి ఇప్పటిదాకా ఉండొచ్చాననమాట. సో, పర్లేదు, కొంచెం కొంచెం గ్రాడ్యుయల్‌గా పెంచుతున్నాను. ఎందుకంటే ఆఫీస్‌కైతే వెళ్ళాలి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, ఇవ్వరని కాదు. బట్ ఆ డిఫరెన్స్ ఉంటుంది ఆఫీస్‌కెళ్తే, ఆఫీస్‌లో ఉంటే. ఎందుకంటే చాలామంది ఆఫీస్‌కొస్తున్నారు కాబట్టి, నేను హెచ్ఆర్‌ని కాబట్టి, ఎళ్ళిన దానికి, వెళ్ళని దానికి ఉంటుంది డిఫరెన్స్. సో, ఆఫీస్‌లో అయితే అందరూ సీనియర్స్ కానీ, మా సీఈఓ కానీ అందరూ రావద్దు, రెస్ట్ తీసుకో అనే చెప్తున్నారు. పాపం వాళ్ళెవరు ఫోర్స్ చేయరు. బట్ యాహ్! నాకే కొంచెం వర్క్ అవుతుంది గదా! వెళ్తే అనిపిస్తూ ఉంది. బట్ యాహ్! జాగ్రత్తగానే ఉంటున్నాను. డైట్ అదంతా ఏం తీసుకోవాలి, ఏంటి అలాంటివి నెగ్లెక్ట్ చెయ్యట్లేదు. బట్ యాహ్! రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు అది గూడా స్లోగా చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ యశ్వంత్ ఎళ్ళట్లేదు లాస్ట్ 2 డేస్ నుంచి. ఎందుకంటే తనకేదో కొత్తది ప్రెజెంటేషన్‌ది వర్క్ నడుస్తుందంట. 3 డేస్ అది చాలా క్రిటికల్ అంట. దాని గురించి చదువుకుని ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఆఫీస్‌లో ఎవరో ప్రెజెంట్ చేయాలంట, సీనియర్ ఆయన. సో, అప్పటిదాకా కరెంట్ వాళ్ళు జరిగే ప్రాజెక్ట్ పని అది ఆయన పక్కన పెట్టారు యశ్వంత్. సో, ఆఫీస్‌కెళ్తే ఏమవుతుందంటే కరెంట్ వర్క్‌దే అందరూ అడుగుతారు. సో, డెస్క్ దగ్గర దీని మీద ఆయన ఫోకస్ చేయడానికి కుదరదు. సో, అందుకని చెప్పి ఇంట్లోనే ఉండి దేని మీద ఫోకస్ చేయాలో అది చేస్తున్నారు. సో, రేపటి నుంచి ఎళ్తా అన్నారు మళ్ళీ ఆఫీస్‌కి. సో, నేను రాగానే కొంచెం స్టవ్ అది నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. ఏంటి ఈ టైంలో స్టవ్ క్లీన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ స్నాక్స్ పెట్టాలి యశ్వంత్‌కి. నాకు కూడా ఆకలేస్తుంది. సో, ఇంట్లో ఉన్నప్పుడు 5 కల్లా స్నాక్స్ పెడతాను. ఒకవేళ ఆఫీస్‌కెళ్తే బాక్స్ పట్టుకెళ్తాం కదా! స్నాక్స్‌కి కూడా. సో, ఈరోజు ఇవున్నాయన్నమాట. స్వీట్ కార్న్, అమెరికన్ కార్న్ అంటాం గదా! సో, అవి ఉన్నాయి. అవి స్టవ్ మీద నేను కాలుస్తాను. అప్పుడప్పుడు ఉడకబెడతాను సాల్టేసి. అప్పుడప్పుడు అట్లా కాల్చుకుంటామనమాట స్టవ్ మీద. సో, అది డైరెక్ట్‌గా పెట్టి కాలుస్తాను కాబట్టి ఒకసారి స్టవ్ అదంతా నీట్‌గా క్లీన్ చేశాను. యాక్చువల్లీ బిగ్ బాస్కెట్‌లో ఇచ్చాననమాట స్వీట్ కార్న్. బాగా వస్తుంది. లేతది తీసుకొస్తాడనమాట. ఇప్పటిదాకా నేను ఆర్డర్ చేసినవన్నీ బానే వచ్చాయి. సో, నిన్న ఆర్డర్ చేశాను. సరే ఈరోజు కాల్ చేద్దాంలే అని చెప్పి. సో, కింద న్యూస్ పేపర్ వేసేసి ఇది అంటే ఒలిచేయాలి గదా! సో, ఒలుస్తాను. లేకపోతే అదంతా మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ అంతా పడుతుంది. సో, ఇక్కడ ఆయిల్ అది పెట్టుకునేది ఉంది గదా! స్టాండ్, దాన్ని కొంచెం పక్కకు పెడుతున్నాను. యాక్చువల్లీ కొంచెం ఇదంతా చేంజెస్ చేయాలి. ఎందుకంటే నాకు షూటింగ్ అప్పుడు ట్రైపాడ్ పెట్టుకోవడానికి, వంట చేసేటప్పుడు వంట వీడియోస్ షూట్ చేయడానికి వాటికి అదంతా అక్కడ అడ్డంగా ఉంది. సో, కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లాట్‌ఫార్మ్ అంటే ఎలా చేయాలి ఏంటి ఐడియా లేదు. బట్ చూద్దాం అనుకుంటున్నాను. చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ యాక్చువల్లీ క్లీనింగ్ పనంతా ఉంది. ఇల్లంతా స్లోగా ఒక్కొక్కటి మొన్న చూసారు కదా! లాస్ట్ వీడియోలో యశ్వంత్ డీక్లటరింగ్ చేశాము. సో, అట్లా ఒక్కొక్కటి పనులున్నాయన్నమాట. ఒక్కొక్క రూమ్ పట్టుకోవాలి. కిచెన్ కూడా చెయ్యాలి. సో, వన్ బై వన్ చేయాలి. సో, కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడే అలా రీఆర్గనైజింగ్, రీఅలైన్‌మెంట్ అంతా చేద్దాంలే అని చెప్పి వదిలేసాను. సో, కార్న్ అది ఒలిచేసాను. తర్వాత ఇక్కడ 2 పొయ్యిలు పెట్టేసి ప్యారలెల్‌గా 2 కాల్చేస్తాననమాట. సో, యాక్చువల్లీ దీని పైన పెట్టుకునేవి స్టీల్ స్టాండ్స్ లాంటివి వస్తాయి. దాని పైన కూడా స్వీట్ కార్న్ పెట్టుకొని కాల్చొచ్చు. బట్ అది నాకు నల్లగా అయిపోతున్నట్టు అనిపిస్తది. మళ్ళీ అది దాని మీద సరిగ్గా కాలినట్టు అనిపించదు. నాకెందుకో ఇలా డైరెక్ట్‌గా పెడితేనే సరిగ్గా ప్రాపర్‌గా వచ్చినట్టుంటది. ఈవెన్‌గానే ఉంటది. మాడిపోవడం అలా ఏముండదు. మీడియం ఫ్లేమ్‌లో పెడతాను. మరీ సిమ్‌లో పెట్టను, హైలో పెట్టను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అక్కడే ఉండాలి. కాకపోతే మనం వదిలేసి ఎళ్ళడానికి లేదు. బట్ చాలా తొందరగా అయిపోతది. 5-7 మినిట్స్‌లో చక్కగా అయిపోతాయన్నమాట. సో, చూడండి రెడీ అయిపోయినియి. ఎంత చక్కగా ఈవెన్‌గా అయినియో చూడండి. సో, చాలా బావుంటుంది. బయట కాల్చినట్టే ఉంటుంది ఆల్‌మోస్ట్. ఆఫ్‌కోర్స్ బొగ్గుల మీద కాల్చటం, కోల్ మీద కాల్చటం టేస్ట్ వేరనుకోండి. బట్ ఇది కూడా బావుంటుంది. దాని తర్వాత ఇక్కడ నిమ్మకాయ చెక్క తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా కారప్పొడి వేసి దాన్ని ఇలా ప్రెస్ చేసి నిమ్మకాయ రసం బయటకొచ్చాక దాన్ని ఈక్వల్‌గా అంతా కలిపేసి ఇలా రాసేస్తాననమాట. సో, దానివల్ల ఉప్పు, కారం, నిమ్మకాయ ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతుంది.
ఉంటుంది కార్న్ మీద. ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు తగులుతది, కారం తగులుతది, నిమ్మకాయ తగులుతది. భలే ఉంటుందనమాట. సో, ఇద్దరికి ఇక్కడ ప్లేట్స్ పెట్టేసాను. స్నాక్స్ ఈరోజు మాది ఇదే. సో, మ్యాంగో కట్ చేశాను. ఒకటి నాకు, ఒకటి యశ్వంత్‌కి. బంగినపల్లి మళ్ళీ బిగ్ బాస్కెట్ నుంచే ఇచ్చాను. సో, చాలా పండిపోయిందనమాట కాయి. భలే స్వీట్‌గా ఉందసలు. సో, అది పెట్టేసి మ్యాంగో తర్వాత స్వీట్ కార్న్ పెట్టేసాను. సో, మేము స్నాక్స్ ఎంజాయ్ చేస్తాం. యశ్వంత్ మీటింగ్‌లో ఉంటే స్నాక్స్ ఇచ్చేసాను. నేను గూడా తినేసాను. తర్వాత కొంచెం సేపు హ్యాపీని ముద్దు చేస్తున్నాననమాట. వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఈలోపు యశ్వంత్ మీటింగ్ అయిపోయి వచ్చారు. సో, ఇద్దరం కలిసి ఇక్కడ హ్యాపీని ఆడిస్తున్నాం కాసేపు. మేము ఒకళ్ళకొకళ్ళం బాలేసుకుంటే వాడు ఇరిటేట్ అయ్యి ఆ బాల్ కావాలని ఇటు అటు పరిగెడతాడనమాట. వాడి ఫేవరెట్ ఆట అది. ఆడుకుని హ్యాపీ నిద్రపోయాడండి. తర్వాత యశ్వంత్ వర్క్ చేసుకోవడానికెళ్లారు. నేను కిచెన్‌లోకొచ్చేసాను వంట చేయడానికి. యాక్చువల్లీ ఓ 15, 20 మినిట్స్ ఆడిస్తే 2 అవర్స్ నిద్రపోతాడు హ్యాపీ. కానీ ఆ 20 మినిట్స్ వాడు యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనం టైమ్ ఇచ్చిన దానికి, ఇవ్వని దానికి వాడి హ్యాపీనెస్‌లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో, నాకు బాగోన్నప్పుడు కుదరలేదు. యశ్వంతే అన్నీ మేనేజ్ చేసేవాళ్ళు కాబట్టి. అయినా ఆడిచ్చేవాళ్ళు పాపం బాగా. కానీ కుదరదు గదా! అప్పుడప్పుడు తనకి మీటింగ్ ఉన్నప్పుడు అలా ఇద్దరం ఉంటే మేనేజ్ చేయొచ్చు. నాకు ఓపిక లేదు కాబట్టి కొంచెం సఫర్ అయ్యాడు. బట్ ఓపికొచ్చిన కొద్దీ కొంచెం వాడికి అటెన్షన్ ఎక్కువ ఇస్తున్నాననమాట. సో, ఇక్కడ పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. పూజ రోటీ చేసి ఎళ్ళిపోయింది. నేను కూర చేస్తున్నాను. సో, ఇక్కడ స్టీల్‌ది బాండ్లీ పెట్టాను. తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేశాను. కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేశాను. అది వేడెక్కినాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, తర్వాత ఇంగువ వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయని చక్కగా వేయించుకుంటున్నాను. డిన్నర్‌కి రోటీతో పాటు కర్రీ గూడా పూజానే చేసేస్తుందండి రోజు. బట్ ఈరోజు నాకు చేయాలనిపించింది. స్పెషల్లీ పాలక్ పన్నీర్ ఇలాంటివి నేను చేయడానికి ప్రిఫర్ చేస్తాననమాట. సో, అందుకని తనని రోటీ ఒకటే చేయమని చెప్పాను. సో, ఇక్కడ ఆనియన్ బాగా వేగిపోయింది. వేగిపోయినాక కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. సో, దాన్ని గూడా బాగా వేయించేసుకుంటున్నాను. సో, అది వేగిపోయినాక ఇక్కడ పాలకూర కొంచెం ఉడకపెట్టి మిక్సీ పట్టిన పాలకూర వేస్తున్నాననమాట. పాలకూర పేస్ట్. సో, యాక్చువల్లీ పేస్ట్ పూజానే రెడీ చేసి ఇచ్చెళ్ళమన్నాను. సో దట్ ఇంకా ఆ పని గూడా, ఆ స్ట్రెయిన్ గూడా ఉండదని చెప్పి. సో, ఆకులు బాగా 2, 3 సార్లు వాష్ చేసి ఒక బౌల్‌లో దాన్ని పెట్టి దాంట్లోనే బాగా వేడైన వాటర్‌ని పోసేసి కొంచెం మూత పెట్టి ఉంచేస్తాం. ఒక 15, 20 మినిట్స్‌కి ఆకులు మగ్గిపోతాయి. అప్పుడు ఆ వాటర్‌తో కలిపి దాన్ని మిక్సీ పట్టేస్తామనమాట. పేస్ట్ చేసుకుంటాం. సో, విడిగా పాలకూర ఆకులు వద్దే వాటర్‌లో ఉడకబెట్టి ఆ వాటర్ పారబోస్తే మళ్ళీ పాలకూరలో ఉన్న మంచేమన్నా ఎళ్ళిపోతుందేమోనని చెప్పి భయమనమాట. సో, నేనలా ఫాలో అవుతాను. దానివల్ల కూర కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మంచి గ్రీన్ కలర్ వస్తుందనమాట ఆ ఆకు. సో, ఎనీవేస్ పేస్ట్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో వేయించాను. కొద్దిగా పేస్ట్ దగ్గర పడిన తర్వాత దీనిలో కొంచెం కారం వేశాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. నేనిక్కడ గరం మసాలా వేయట్లేదు. కొంచెం తక్కువే వాడుతున్నాము. బట్ మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. సో, ఇవన్నీ వేసేసి కొంచెం సిమ్‌లోనే పెట్టి కొంచెం సేపు వేయిస్తున్నాననమాట. సో, పేస్ట్ చక్కగా వేగితే బావుంటుందనమాట. బాగా ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు. బట్ అర్థమైపోతుంది. దగ్గర పడి కొంచెం ఫ్రై అవుతుంది. పాలకూర పచ్చివాసన పోతే చాలు. దాని తర్వాత ఇక్కడ కొంచెం పెరుగు తీసుకున్నానంటే ఒక 4-6 స్పూన్స్ పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేసేసి ఆ పెరుగు వేసేసాననమాట. సో, ఆ పెరుగు వేసినాక ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో, పెరుగు వల్ల ఏంటంటే కొంచెం పులుపు అనేది వస్తుంది కర్రీలో. ఆ తర్వాత బ్యాలెన్స్ అవుట్ చేస్తుందనమాట. కొంచెం క్రీమీగా గూడా ఉంటుంది కర్రీ. మనం యాక్చువల్లీ టొమాటో లాంటివి పాలకూర, ఆకుకూరలతో పాటు వెయ్యం కదా! కిడ్
కిడ్నీలో స్టోన్స్ వస్తుందంటారు. యాక్చువల్లీ అది సైంటిఫికల్లీ ప్రూవెన్ అంట. సో మనం వాడం, మా మమ్మీ కూడా చేయదు, నాకు అలవాట్లేదు. సో అందుకని చెప్పి మనం టొమాటో అలాంటివి వాడం కాబట్టి కర్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో కర్డ్ వేసినాక ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు దాన్ని స్టిర్ చేశాను, కొద్దిగా బాయిల్ వచ్చేదాకా. దాని తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేశాను అనమాట. సో కొంచెం ఇలా దగ్గరికి వచ్చినాక కొద్దిగా కర్డ్ కూడా చక్కగా మిక్స్ అయింది అనుకున్నాక తర్వాత దీనిలో పన్నీర్ ముక్కలు వేసేసుకుంటాను. సో పన్నీర్ ముక్కలు వేసే ముందు సాల్ట్ వేసాను, ఎందుకంటే సాల్ట్ మనం ఫస్ట్లో వేయలేదు. కారం అవన్నీ వేసినప్పుడు సాల్ట్ వేయలేదు, ఎందుకంటే కర్డ్ వేసినప్పుడు కర్డ్ కొంచెం విరిగిపోతుందని భయం అనమాట. సో కర్డ్ మంచిగా కలిసినాకే సాల్ట్ వేస్తాను ఎప్పుడైనా, ఏ కర్రీలో అయినా ఇదే ప్రాసెస్ కర్డ్ వేసినప్పుడు. సో సాల్ట్ కూడా వేసేసి తిప్పేసినాక పన్నీర్ ముక్కలు వేసేసాను. నేను ఏ కర్రీలోనూ అంటే పన్నీర్ గ్రేవీస్ చేసినప్పుడు పన్నీర్ వేయించి వేయను, పచ్చివే వేస్తాను. అట్లా బాగా సాఫ్ట్గా ఉండి బాగుంటుంది నాకు. బట్ మీకు వేయించితే ఇష్టమైతే పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో పన్నీర్ ముక్కలు వేసాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేశాను అనమాట. 1-2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉంచుతాను అనమాట. సో అప్పుడు కొంచెం బాగా ఆయిల్ అదంతా, మనం వేసిన నెయ్యి ఆయిల్ ఎక్కువ వేయలేదు అనుకోండి, బట్ వేసిన కొంచెం అలా పైకొచ్చేస్తుంది. పైకొచ్చేసి అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొక 3 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారా చక్కగా ఎంత బాగుందో చూడటానికి. సో తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసాను పైన. సో కసూరి మేతి వేసి మిక్స్ చేసేసి ఇంకొక జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఉంచేసి దించేస్తాను అనమాట. సో చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో, అలా తిప్పుతుంటేనే విరిగిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను నొక్కి, ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంది. యాక్చువల్లీ బయట తీసుకొచ్చింది మిల్కీ మిస్ట్ పన్నీర్ వాడతాను నేను. సో 200 గ్రామ్స్ ప్యాకెట్ వస్తుంది కదా, కుదిరితే చాలా వరకు ఇంట్లోనే చేస్తాను, బట్ ఈ మధ్య ఓపిక లేదు కాబట్టి బయట తీసుకొస్తున్నాను. మిల్కీ మిస్ట్ నాకు అన్నిటికంటే నచ్చుతుంది. సో అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నానండి. సో యాక్చువల్లీ పాలకూర, తోటకూర ఇలాంటివి ఎక్కువ తింటున్నాను. ఆకుకూరలు బాగా ఐరన్ రిచ్ కాబట్టి వేరే ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటున్నాను, బట్ ఆకుకూరలు కూడా డైలీ బేసిస్ మీద తింటున్నాము. సో ఓన్లీ ఇగురు పప్పులోకి ఇలా బోర్ కొడుతుంది కాబట్టి ఇలా రకరకాలుగా ట్రై చేసుకొని తింటున్నాం అనమాట. సో పాలక్ పన్నీర్ ఎప్పుడూ చేస్తాను, బట్ ఈ మధ్య చాలా రోజులైంది చేసి. సో ఇక్కడ ప్లేట్లో కర్రీ వద్దే వేసేసుకున్నాను. 3 రోటీస్ తింటాను నేను డిన్నర్కి, 3 పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాను అనమాట. సో దానిలో నిమ్మకాయ పిండేస్తున్నాను, హాఫ్ చెక్క. ఎందుకంటే ఐరన్ అనేది ఎప్పుడైతే మీరు వైటమిన్ సితో తీసుకుంటారో అప్పుడే బాడీలో బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఆకుకూరలు తిన్నప్పుడు అన్నిట్లో నిమ్మకాయ పిండుకొని తింటున్నాను. సో మీరు బీట్రూట్ జ్యూస్ తాగినా ఏదైనా సరే దాంట్లో నిమ్మకాయ కానీ, టొమాటో కూడా వైటమిన్ సినే, బట్ నిమ్మకాయ ఇంకెక్కువ వైటమిన్ సి. యాక్చువల్లీ ఐరన్ సప్లిమెంట్స్ కూడా వీటితోనే, బత్తాయి జ్యూస్ కానీ నిమ్మకాయ రసం కానీ వీటితో తాగమని వేసుకోమని చెప్తారు సప్లిమెంట్స్ కూడా. ఎందుకంటే ఐరన్ బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలంటే వైటమిన్ సి చాలా హెల్ప్ అవుతుంది. సో తర్వాత యశ్వంత్ మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయింది. సో తనది నడుస్తూనే ఉందన్నమాట. సో తనకి మీటింగ్లో ఇచ్చేసాను. నేను టీవీ పెట్టుకున్నాను కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి. సో టీవీ చూస్తూ డిన్నర్ చేస్తున్నాను. హ్యాపీగా ఇయర్స్, నోస్ అండ్ మౌత్ అండ్ ఐస్. Happy got ears, nose, mouth and eyes. Happy got ears, ears, ears. Happy got eyes. Happy got nose. Happy got mouth. Happy got front legs. Happy got back legs. నా డిన్నర్ అయిపోయే టైంకి హ్యాపీగాడు కూడా లేసాడండి. సో వాడికి పెట్టేశాను, వాడు కూడా డిన్నర్ చేసేసాడు. సో వాడు తినేసి కొంచెం సేపు ఆడుకుని మళ్ళీ పడుకున్నాడు. నేను తర్వాత నా మీటింగ్ అటెండ్ అయ్యాను. యశ్వంత్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు టైం 11:30 అయింది. నాది ఇంతాకే అయింది, బట్ యశ్వంత్ నడుస్తూనే ఉంది. సో తనకి ఇంకా 2 అవర్స్ అలా పడుతుంది. సో నేను ఇంకా కిచెన్ సర్దేసుకుని కొంచెం క్లీన్ చేసేసి, అంటే గిన్నె లాంటివి ఏం చేయట్లేదు, ప్లాట్ఫామే కొంచెం క్లీన్ చేస్తున్నాను పాలవి తోడేసినాక. ఇంకా పడుకుంటాను. చాలా టైరింగ్గా ఉంది, చాలా రోజుల తర్వాత ఆఫీస్లో ఫుల్ డే ఉన్నాను కదా, బాగా టైరింగ్గా ఉందన్నమాట. ఇంకా వెళ్ళి పడుకుంటాను. హాయ్ అగైన్ అండి, మిమ్మల్ని నేను స్ట్రైట్ అవే నెక్స్ట్ డే ఈవినింగ్ కలుస్తున్నాను. రాత్రి ఇంకా ఓపిక లేదు, ఇంకేం రికార్డ్ చేయలేదు, బాగా అలసిపోయాను. చాలా రోజుల తర్వాత ఫుల్ డే ఆఫీస్కి వెళ్ళాను కదా, సో అలసిపోయాను అనమాట బాగా. కొన్ని డేస్ నుంచి జస్ట్ 1-2 అవర్సే వెళ్తున్నానని చెప్పాను కదా.
సో ఒకటేసారి ఎట స్ట్రెచ్ ఉండేసరికి చాలా టైరింగ్గా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ కూర్చోగలుగుతున్నాను, వర్క్ చేయగలుగుతున్నాను. సో బాడీ అయితే బెటర్ అవుతుంది, కానీ కొంచెం స్ట్రెయిన్ అయితే డిఫరెన్స్ అయితే ఇంకా తెలుస్తుంది. బట్ ఎనీవేస్ ఐఎమ్ రికవరింగ్ మచ్ బెటర్ అనమాట ఈ వారం. సో పొద్దున్న కూడా తొందరగా వెళ్ళిపోయానండి. 9 o'clockకి మీటింగ్ ఉంది ఈరోజు ఆఫీస్లో. సో అందుకని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. పొద్దున్న కూడా ఏం రికార్డ్ చేయలేదు. సో మీకు యాక్చువల్లీ కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి. హెల్త్ బాగున్నప్పుడు ఊరికే కూర్చునేదాన్ని కదా, ఆఫీస్ పని చేసేదాన్ని కాదు. అంటే ఆఫీస్ పని కూడా బ్రేక్లో చేసేదాన్ని. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను కదా. సో ఇంట్లో ఏం పని లేదు, వంట ఆంటీ పూజ వీళ్ళే వంట చేసేవాళ్ళు కదా. సో అందుకని అమెజాన్లో కూర్చుని ఏం కావాలి ఏంటి అని టైంపాస్ లాగా చూశాను. బట్ యాక్చువల్లీ కావాల్సిన ఐటమ్సే ఆర్డర్ చేశాను. కానీ సో బాగున్నప్పుడు అలా ఏదైనా కొనుక్కుందాం, అలా ఏదైనా చూద్దాం అలా అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసింది లంచ్ బ్యాగ్స్, తీసుకెళ్లే బ్యాగ్స్ అనమాట. నేను యశ్వంత్ మీరు కనుక వీడియోస్లో చూస్తుంటే జూట్ బ్యాగ్స్ వాడుతున్నాము. సో అది చాలా పెద్దగా ఉంటుంది, ఒకటేమో ఇంత సైజు ఉంటుంది మేము వాడే బ్యాగ్స్. నాది జిప్ ఎప్పుడో పోయింది, నేను అలాగే తీసుకెళ్తున్నాను. ఆ జిప్ సగంలో ఇరుక్కుపోతుంది అనమాట. బాక్సులు కూడా కష్టపడి పెట్టాలి, తీయాలి. అండ్ వేరే జిప్ అయితే స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ వేరే బ్యాగ్ అంతా కూడా కొంచెం పాడైపోయింది, అంతా దారాల్లాగా వచ్చేసింది. సో యశ్వంత్ బ్యాగ్ కూడా అంతే, కింద మొత్తం పోయింది, దారాల్లాగా వచ్చేసింది. సో ఎప్పుడన్నా అలా అయినప్పుడు మళ్ళీ జయనగర్ వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్ తీసుకొస్తాను, అక్కడ కొంచెం బాగుంటాయి. సో 2 times నుంచి అలాగే జూట్ బ్యాగ్స్ మారుస్తున్నాను. ఈసారి జూట్ కాకుండా ఇంకేదన్నా క్లాత్ బ్యాగ్ లాంటిది అలాంటివి చూద్దామని చెప్పి అమెజాన్లో బై చేస్తాను అనమాట. 3 తీసుకున్నాను, అవి చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ బాగానే వచ్చినాయి. సో ఎంతవరకు బాగా యూజ్ అవుతాయో, సైజ్ ఎంతవరకు సరిపోతుందో చూడాలి. సో ఇదొకటి ఇలా ఉందన్నమాట సైజు. సో ఇది అంటే గ్రే కలరు, మెన్ వాడచ్చు, ఉమెన్ వాడచ్చు, స్కూల్కి వాడచ్చు, ఆఫీస్కి వాడచ్చు. సో చాలా డీసెంట్గా ఉంది ఆఫీస్కి అయితే. సో సైజు ఇంత ఇలా వచ్చింది. సో దీనిలో ఈ ఫ్రంట్ బ్యాక్ 2 జిప్స్ ఇచ్చాడండి. సో ఇది జిప్, తర్వాత ఇక్కడ కూడా జిప్ ఇచ్చాడు. సో మీరు స్పూన్స్ కానీ ఏదైనా నాప్కిన్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి. సో జూట్ బ్యాగ్లో ఏంటంటే అన్నీ ఇంకా వేరే జిప్స్ ఉండవు కదా, అన్నీ దానిలోనే కింద వేసేసేదాన్ని. బట్ ఫోర్క్కి, స్పూన్కి అన్నిటికీ ఇది బాగుంది యాక్చువల్లీ. మీరు ఏదైనా పాలిథిన్ కవర్లో పెట్టి కూడా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇటు సైడ్ జిప్ లేదు, ఇది ఇట్లా జస్ట్ ఓపెన్ అనమాట. సో ఇటు సైడ్ జిప్ ఉంది. తర్వాత ఇది ఇలా ఓపెన్ చేస్తే సో ఇంత వచ్చింది అనమాట విడ్త్. సో సరిపోతుందని అనుకుంటున్నాను. యశ్వంత్కి ఒకటి బ్లాక్ బాక్స్ పెడతాను కదా రైస్కి, సో దానిపైన ఒక బ్యాగ్ లాంటివి పెడతాను. విడ్త్ కొంచెం డౌట్ నాకు, బట్ సరిపోతుందనే అనిపిస్తుంది, చూడాలి పెట్టి. సరిపోకపోతే యశ్వంత్కి అయితే యూజ్ అవ్వదు. బట్ ప్రస్తుతానికి ఇదనమాట. ఇదొకటి, ఇంకొకటి ఇది. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఇంకొంచెం నాకు విడ్త్ అంటే స్పేస్ చాలా ఎక్కువ అనిపించింది. సో ఇదిగోండి. సో ఇదైతే ఖచ్చితంగా సరిపోతుంది యశ్వంత్కి. సో యశ్వంత్కి అది కానీ ఇది కానీ ఏది సెట్ అయితే అది, నాకు ఏదైనా పర్లేదు, నావి చిన్న బాక్సెస్ కాబట్టి వచ్చేస్తాయి. సో ఇది తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ మళ్ళీ ఇలా ఇది ఉంది, జిప్ లేదు బట్ ఓపెనింగ్ ఉంది. దీనికి వెనకాల జిప్ ఏమి ఇవ్వలేదు. సో ఓన్లీ ఇది ఉందన్నమాట, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. బట్ బాగుంది, చాలా స్పేషియస్గా. దానికంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంది. బ్యాగ్ కొద్దిగా లైట్ వెయిట్ ఇది. అండ్ పైన కూడా జిప్ లేదు దీనికి, ఇక్కడ కూడా జిప్ లేదు. సో దీనికైతే ఉంది, దీనికి ఇక్కడ చుట్టూ జిప్ ఉంది కదా. సో ఇది ఓపెన్ అనమాట, జిప్ క్లోజ్ అవ్వదు. సో అదొక డిసడ్వాంటేజ్. ఒకవేళ జిప్ బ్యాగ్ కోసం చూసుకుంటే ఏదైనా అటు ఇటు పడిపోతాయని అట్లా భయం ఉంటే, జిప్ మాత్రం లేదు పైన. బట్ వాల్యూమ్ అది బాగుంది. సో చూస్తాను యశ్వంత్కి ఏది బాగా యూజ్ అవుతుందో ఏదో. తర్వాత ఇంకొకటి చిన్నది తీసుకున్నాను, ఇది మోస్ట్లీ నాకే యూజ్ అవుతుంది, అందుకని కొంచెం డిజైన్ కూడా కలర్ఫుల్ తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం అన్ని కలర్ఫుల్ ఇష్టం కదా. సో ఇది యాక్చువల్లీ నేను లంచ్కి మోస్ట్లీ ఈ మధ్య ఇంటికే వస్తున్నాను, ఆఫీస్లో చేయట్లేదు. సో ఆఫీస్కి ఏం పట్టుకెళ్తున్నాను ఇప్పుడు, నేను జ్యూసెస్ తాగాలి, ఫ్రూట్స్ లేకపోతే అట్లా ఏదో ఒకటి స్నాక్స్ పట్టుకెళ్తున్నాను. సో దానికి అంత బ్యాగ్స్ అవసరం లేదు. సో ఇలా చిన్నదనమాట, పర్స్ లాగా ఉంది. సో లంచ్ బ్యాగ్ ఇది. సో వాల్యూమ్ అయితే బాగుంది. యాక్చువల్గా కొంచెం చిన్న బాక్సెస్ పట్టుకెళ్ళే వాళ్ళకైతే లంచ్ కూడా సరిపోతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ లంచ్ కూడా
సరిపోతుంది. బట్ యా నాకు కూడా మోస్ట్లీ నా లంచ్ బాక్స్ వచ్చేస్తుంది ఎప్పుడన్నా లంచ్ పట్టుకెళ్ళినా. బట్ మోస్ట్లీ ఏదన్నా మీరు జ్యూసెస్ ఇవి పెట్టుకోవాలి, మెడిసిన్స్ పెట్టుకోవాలి. సో ఇలాంటివి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు యూస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇదివరకు ఇవి జయానగర్లో తీసుకొచ్చేదాన్ని. సో ఇప్పుడు ఎలాగో వెళ్ళడానికి ఓపిక లేదు కాబట్టి దీనిలో ఆర్డర్ చేశాను. క్వాలిటీ మాత్రం 3 చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది మళ్ళీ ఏదైనా స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో ఈ 3 బ్యాగ్స్వి లింక్ ఇస్తాను మీకు. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా వాడటం అయితే స్టార్ట్ చేయలేదు, బట్ బాగున్నాయి బ్యాగ్స్ అయితే. రేంజ్ అరౌండ్ సమ్ 200 to 300 మధ్యలో అనుకుంటా 3. సో నేను మీకు లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి అమెజాన్లో. తర్వాత లంచ్ బాక్సెస్ 2 యాక్చువల్లీ మేము హైదరాబాద్ వెళ్ళాం కదా. హైదరాబాద్ వెళ్ళే ముందే హెల్త్ నాకు బాగాలేదు కదా. సో అక్కడ పిల్లలకి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి అట్లా వెళ్ళాం కదా. సో అక్కడ కొద్దిగా పిల్లలకి ఇవ్వడానికి 2 రకాల బాక్సులు నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో. అది 1 day డెలివరీ చూపించిందని చెప్పి ఆర్డర్ చేశాను, బట్ తీరా చూస్తే డెలివరీ రాలేదు. సో అది క్యాన్సిల్ చేయడానికి కూడా కుదరలేదు, షిప్ అయిపోయింది. బట్ మేము ఎర్లీ మార్నింగ్ మేము ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే 9 o'clock వచ్చినాయి అనమాట. సో అందుకని క్యాన్సిల్ కూడా అవ్వలేదు. బట్ నేను పిల్లలకి బాక్సులు ఏమో బయట షాప్కి వెళ్ళి తీసేసుకున్నాను. ఆ రోజు దగ్గర షాప్ ఉంటే ఎలాగోలో ఓపిక చేసి వెళ్ళి తీసేసుకున్నాను. సో ఇవి కూడా వచ్చేసినాయి, డెలివరీ అయిపోయినాయి. బట్ ఉంచుతాను, ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతాయి మోస్ట్లీ. ఉంచుతాను, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి క్వాలిటీ బాగుంది. మీకు చూపిస్తున్నాను ఇన్ కేస్ మీరేమైనా చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్ చూస్తుంటే. సో ఇదొకటి చాలా క్యూట్ డిజైను. సో ఇలా ఓపెనింగ్ ఉంది, స్టీల్ అనమాట, స్టీల్ బాక్స్, స్టీల్ స్పూను. ఆ తర్వాత చిన్నది బాక్స్ వచ్చింది. సో ఇదివరకు ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేశాను, కానీ అది చిన్నపిల్లలది కాదంటే డిజైన్ వైజ్. అండ్ దానిది నేను చెప్పాను ఇలా మూత సరిగ్గా, ఆ బాక్స్ది చిన్న బాక్స్ మూత అంత కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. బట్ ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి. సో ఇది బాగానే ఫిట్ అవుతుంది. సో ఇది బాగానే ఉంది, ఇది బాగుంది యాక్చువల్లీ. క్వాలిటీ నాకు బాగా అనిపిస్తుంది, మూత బాగానే ఫిట్ అవుతుంది, చాలా క్యూట్గా ఉంది. వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇదైతే అమ్మాయిలకి బాగుంటుంది, ఒకవేళ అబ్బాయిలకి ఇంకా కొంచెం వేరే డిజైన్స్ అట్లా కావాలి అంటే ఉన్నాయి. సో ఇది లింక్ పెడతాను మీరు ఇన్ కేస్ చూస్తుంటే. సో బాక్సెస్ కూడా ఉంచాను నేను, పైన వచ్చిన ఇవి వేటిలో వచ్చాయో అది కూడా అట్టపెట్టి కూడా ఉంచాను. సో మోస్ట్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పెట్టి ఉంచుతాను, ఎవరైనా పిల్లలకి బర్త్డేస్ కానీ అలా ఉంటే గిఫ్ట్ ఇచ్చేస్తాను. సో ఇంకొక బాక్స్ వచ్చేసి ఇది ఒక అబ్బాయి కోసం తీసుకున్నాను నేను. యాక్చువల్లీ వస్తే బాగుంటుందని బాగా ఎదురు చూసాను, కానీ కుదరలేదు. సో ఇంకా తనకి వేరేది కొనేసి ఇచ్చాను. బయట ఇంత బాగా దొరకలేదు, బట్ ఇట్స్ ఓకే, దొరికిన దాంట్లో మంచిది కొనేసి ఇచ్చాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ మేమైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే పిల్లల డిజైన్స్ అట్లేం లేదు, కానీ చిన్నవి అన్నమాట ఇవి. సో మనం తీసుకెళ్ళేది రైస్ కర్రీస్ ఎంతవరకు యూజ్ అవుతుందో ఐడియా లేదు. సో ఇది ఇలా వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట, ఇలా వచ్చేస్తే ఇక్కడ స్పూన్ పెట్టుకోవచ్చు, వాడే ఇచ్చాడు. సో స్పూన్, ఫోర్క్, తర్వాత చాప్ స్టిక్స్ కూడా ఇచ్చాడు అనమాట స్టీల్వి. సో ఇది ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈ మధ్యలో లైన్లో. తర్వాత ఇది బాక్స్, ఈ బాక్స్ వచ్చేసి ఇలా వచ్చింది. దీనిలో ఒకటి మూత ఉన్నది ఇచ్చాడు, ఇది నచ్చింది నాకు యాక్చువల్లీ. కానీ నేను ఇది స్టీల్ అనుకున్నాను, ఇది కర్రీస్ ఇలాంటివి పెట్టుకోవచ్చేమో, అవి పోకుండా మూతేమో అనుకున్నాను, కానీ కాదు, ఇది ప్లాస్టిక్. సో వేడివైతే పెట్టలేం, బట్ ఫ్రూట్స్ కానీ అలాంటివి పెట్టచ్చు. మీకు అక్కర్లేదు ప్లాస్టిక్ది ఎందుకు అనుకుంటే మీరు రిమూవ్ చేసేయచ్చు. బట్ ఏదన్నా స్పిల్ అవుతుంది అనుకున్నవి దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా బాగుంది, పిల్లలకి అయితే సెట్ అవుతుంది. ఆఫీస్కి నాకు అంత యూజ్ అనిపించట్లేదు. బట్ లింక్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతిదీ. సో అదండి, యాక్చువల్లీ పిల్లల గురించి నెక్స్ట్ ప్రాసెస్ అప్డేట్ ఇస్తానన్నాను కదా, అది కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ వీడియో లాంగ్ అయిపోతుంది, చాలాసేపు అయింది ఇది చూపించడం. ప్లస్ నిన్నంతా రెసిపీ అంతా షూట్ చేశాను కాబట్టి. సో మోస్ట్లీ వచ్చే వీడియోస్లో చెప్తాను ఆ డీటెయిల్స్ అన్నీ. సో ఈ వీడియో ఇంకా లెంగ్తీ అయిపోతుంది కాబట్టి ఇక్కడికే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వీడియో పాజ్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందు
ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.